ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, తేజోమయుడా, సర్వోన్నతుడా, జీవముగల రాజా, మీకు వేలాది స్తోత్రాలయ్యా. మాకు దేవుడిగా ఉండి మమ్మలను నీ స్వాస్థ్యముగా చేసుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మాకు సమృద్ధిగా మేలు కలుగు చేయుచున్న మా ప్రియ తండ్రి, మేము బ్రతుకున్నట్లు మీ కరుణా కటాక్షములు మాకు అనుగ్రహించు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి సజీవులుగా ఉంచి మరొక నూతన దినమున మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ప్రభువా, నీ ఎదుట నీతిగా యథార్థముగా జీవించే బిడ్డలలో కొందరికి నయము కాని రోగములు వారిని పట్టి పీడిస్తున్నాయి తండ్రి. వారి అనారోగ్యమును బట్టి పశ్చాత్తాపంతో వారి కంటి నుండి వచ్చే కన్నీటిని ఒక్కసారి చూడండి ప్రభువా. నాకు స్వస్థత రాదనే నిరాశతో వారి సొమ్మసిల్లిపోతున్నారయ్యా. దేవా, వారిని ధైర్యపరచండి అయ్యా. నీ గొప్ప ఆదరణతో వారిని ఆదరించండి అయ్యా. వారికి త్వరగా స్వస్థత కలుగునట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, వాతావరణంలో మార్పుల వలన పిల్లలు, పెద్దలు, యవనస్తులు అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారయ్యా. ఈ ఉదయకాల సమయంలో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. డెంగ్యూ జ్వరాల బారిన పడి ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను నీ గాయపడిన మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి దీర్ఘాయుషును దయచేయండి అయ్యా. ఆనాడు జ్వరంతో పడి ఉన్న పేతురు యొక్క అత్త చేతిని ముట్టి లేవనెత్తునట్లుగా ప్రతి ఒక్కరిని చెయ్యి పట్టుకుని లేవనెత్తి ప్రతి బలహీనతల నుండి విడుదల కలిగించి మీ అందు ఆనందించి సంతోషించే కృపనివ్వండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి అవసరతను తీర్చి వారి సమస్యల నుండి విడుదల కలిగించండి తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు యందు క్షేమం దయచేయండి అయ్యా. మా ప్రతి పనిని మీ అధికారమునకు ఒప్పుకొనుచు మిమ్మల్ని ముందు పెట్టుకుని మేము నడవడానికి సహాయం చేయండి అయ్యా. మా జీవితాలలో అడ్డుగా ఉన్న అనేక సమస్యలను నీ అందు విశ్వాసంతో ఎదుర్కోవడానికి మాకు మీ పరిశుద్ధత సహాయము దయచేయం ప్రభువా. మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులు విశాలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించం తండ్రి. ఎంతోమంది యవన బిడ్డలు ఉద్యోగాలు లేక, సరైన జీవనోపాధి లేక, వివాహాలు కాక ఏకాంగులుగా ఉంటున్నారయ్యా. వారి జీవితాలను కట్టి వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించు తండ్రి. వ్యాపారాలు చేస్తున్న వారికి వారు వెళ్ళు ప్రతి పనిలో మీ కృపా కనికరము అనుగ్రహించి సమృద్ధిని కలుగచేసి దీవించుము ప్రభువా. వృద్ధులను, చంటి బిడ్డలను, గృహిణీలను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి కాపుదలనిచ్చి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, స్వస్థత మనందరిపై ఉండును గాక. ఆమెన్.